డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పవన్ సతీమణి లెజినోవా కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు ముగ్గురు యువకులు. దీనిపై గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను కర్నూలు జిల్లా గూడూరులో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ సతీమణిపై అదేవిధంగా చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి మీద కేసులు అయితే నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ఆశా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్న లెజినోవా, అలాగే కుమారుడు మార్క్ శంకర్ మీద కొంతమంది కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరుకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారని, వాటిని మరికొంతమందికి ఫార్వర్డ్ చేశారంటూ గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కుమారుడికి అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ తర్వాత పరిణామాల మీద ఈ వ్యక్తులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టారన్నది సమాచారం. అయితే దీనికి సంబంధించి నిన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటికి రానియకుండా గోప్యంగా ఉంచి విచారణ జరుపుతున్నారు. గూడూరులో అయితే పుష్పరాజ్ అనేటువంటి వ్యక్తి తను సెల్ ఫోన్ రిపేరీ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి సంబంధించిన మరో ఇద్దరు స్నేహితులు కూడా ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులలో యాక్టివ్ గా ఉండటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది ఇక్కడ ప్రధానాంశంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క పుష్పరాజ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అల్లు అర్జున్ ఫ్యాన్ గా స్థానికంగా అందరికీ సుపరిచితులుగా అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఈ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా వీరి మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం ఉంది. ఆశ.